Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1కి సంబంధించిన మనం లీనియర్ డిఈ ఇన్ వై దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రాబ్లం ఏంటో ఒకసారి రఫ్లో రాస్తున్నా. సాల్వ్ sin x ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 3y ఇస్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఇక్కడ మనం దీన్ని లీనియర్ ఇన్ వైలోనే ఎందుకు చేయాలి, ఎక్స్తో చేయకూడదా? sin x తో డివైడ్ చేసేద్దాం. డివై బై డిఎక్స్ 3 బై sin x ఇంటూ వై ఇస్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. అంటే అది డెఫినెట్లీ లీనియర్ ఇన్ వైఏ. ఓకే, సో లీనియర్ ఇన్ వైకి సంబంధించిన వర్కింగ్ రూల్ ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్స్కి చేసాం, మరి దీనికి కూడా అదే విధంగా చేద్దాం. చూడండి, సో ఫస్ట్ ఇచ్చిన డిఈని రాద్దాం. గివెన్ డిఈ ఈస్ sin x ఇంటూ dy by dx plus 3y is equal to cos x. ఓకే, మరి లీనియర్ ఇన్ y లాగా రావాలంటే dy by dx p of x into y is equal to q of x లాగా ఉండాలి. అంటే dy by dx కోఎఫిషియంట్ sin x ఉంది, అది ఉండకూడదు అంటే డివైడ్ చేద్దాం దాంతో. ఓకే, డివైడింగ్ విత్ sin x on both sides. sin x తో డివైడ్ చేస్తున్నాను. sin x బై sin x క్యాన్సిల్ అవుతుంది. సో dy బై dx ప్లస్ 3 బై sin x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు cos x బై sin x. ఇక్కడ 1 బై సైన్ ఏమవుతుంది, కొసీకెంట్ ఎక్స్ అవుతుంది. 1 బై కాస్ సీకెంట్ ఎక్స్ అవుతుంది. సో dy బై dx ప్లస్ 3 అలానే ఉంటుంది. సో 1 బై సైన్ కొసీకెంట్ ఎక్స్, పక్కన y అలానే ఉంటుంది. కాస్ బై సైన్ ఎక్స్, సైన్ కాట్ ఎక్స్. ఓకే, అదే సైన్ బై కాస్ ఏం రాయొచ్చు, టాన్ ఎక్స్ రాయొచ్చు. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఇది లీనియర్ ఇన్ y లాగా ఉంది. చూడండి, dy బై dx p of x into y is equal to q of x, where p of x and q of x are functions in the variable x. ఓకే, సో ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ y. ఓకే, కంపేర్ చేస్తున్నాను. కంపేరింగ్ the above equation with దేంతో కంపేర్ చేయాలి, dy by dx plus p of x into y is equal to q of x, where p of x అంటే y కోఎఫిషియంట్ cosecant x, అదే p of x, where p of x is equal to 3 into cosecant x. అదే విధంగా q of x అంటే cot x. ఓకే, సో నెక్స్ట్ మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x ఇంటూ dx. ఫస్ట్ మనం ఇంటెగ్రల్ p of x dxని కనుక్కుందాం. చూడండి, ఐఎఫ్కి ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఇంటెగ్రల్ p of x ఇంటూ dx. ఐఎఫ్ ఎందుకు కనుక్కోవాలంటే జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. లీనియర్ ఇన్ వైకి జనరల్ సొల్యూషన్ ఏంటి, y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q of x ఇంటూ ఐఎఫ్ ఇంటూ dx ప్లస్ ఇది అన్నమాట. ఓకే, మరి ఐఎఫ్ మనకు అవసరం వస్తుంది కాబట్టి ముందే కనిపెడుతున్నా. ఓకే, p of x into dx. సో ఏంటి, ఇక్కడ 3 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ కొసీకెంట్ x dx.
ఇంటెగ్రల్ cosecant x log of cosecant x మైనస్ cot x, ఇంటెగ్రల్ secant x log of secant x ప్లస్ tan x. అయితే ఇక్కడ దీన్ని log of ఇంటెగ్రల్ cosecant x ని log of cosecant x మైనస్ cot x ఇట్లా రాశారనుకోండి, మీరు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేసిన ఈ పవర్ ఈ లా క్యాన్సిల్ అయిపోయి ఇది మిగిలిపోద్ది. సో నెక్స్ట్ ఇంటిగ్రేషన్ రాదన్నమాట. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ ప్రాబ్లంలో ఇంటెగ్రల్ cosecant x కి ఫార్ములా లాగ్ ఆఫ్ cosecant x మైనస్ cot x వేయకూడదు. సో ఈ ఫార్ములా వేయాలి, లాగ్ ఆఫ్ tan x బై 2. ఓకే, గుర్తుంచుకోవాలి, ఇంటెగ్రల్ cosecant x లాగ్ ఆఫ్ tan x బై 2. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ లాగ్ ఆఫ్ tan క్యూబ్ x బై 2 రాయొచ్చు. ఎందుకంటే లాగ్ x పవర్ mని m లాగ్ x రాయొచ్చు. సో అదేవిధంగా 3 లాగ్ tan x బై 2ని ఈ బేస్ పవర్ అవుతుంది అనమాట. ఓకే, లాగ్ ఆఫ్ tan క్యూబ్ x బై 2. సో ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఆఫ్ tan క్యూబ్ x బై 2. సో ఒక ఫార్ములా ఉంది, ఈ పవర్ ఎప్పుడైనా లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు tan క్యూబ్ ఎక్స్ బై 2. సో దిస్ ఈజ్ ఐఎఫ్. ఇప్పుడు మనం దీనికి జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. General solution to given d's. సో జనరల్ సొల్యూషన్ ఏంటంటే ఇది లీనియర్ ఇన్ y కాబట్టి, సో y ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ ఐఎఫ్ ఇంటూ dx ప్లస్ c. ఓకే, y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే సో tan క్యూబ్ x బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x అంటే cot x, ఐఎఫ్ అంటే tan క్యూబ్ x బై 2 dx ప్లస్ ఇంకా మనం ఇంటిగ్రేషన్ చేయాలి. మరి ఇక్కడ చూడండి, cot x ని మనం cos x బై sin x రాస్తాం. సో y ఇంటూ tan క్యూబ్ x బై 2, సో దట్ ఈస్ cos x బై sin x. అదేవిధంగా tan క్యూబ్ x బై 2ని sin క్యూబ్ x బై 2 బై cos క్యూబ్ x బై 2 రాయాలి, dx ప్లస్ c. ఓకే, మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ cos x ని ఇన్ టర్మ్స్ ఆఫ్ బై 2లో రాస్తాం. sin x కి ఫార్ములా 2 sin x బై 2 cos x బై 2. sin x బై 2 క్యాన్సిల్ అయిపోద్ది. sin క్యూబ్ x బై 2 sin x బై 2 ఇంటూ sin x బై 2 ఇంటూ sin x బై 2. కాబట్టి సో ఈ cos x sin x ని కూడా బై 2 లేక మార్చేద్దాం. సో cos x కి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో చూడండి, 2 cos స్క్వేర్ x బై 2 మైనస్ 1. ఓకే, గుర్తుంచుకోవాలి, 2 cos స్క్వేర్ x బై 2 మైనస్ 1. ఓకే, కాస్ట్లో. సో ఇక్కడ sin x ని 2 sin x బై 2 ఇంటూ cos x బై 2 రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ sin క్యూబ్ x బై 2 బై cos క్యూబ్ x బై 2 ఇది ఇలానే వస్తుంది. ఓకే, సో అదే మీకు cos x ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో చెప్పాలంటే 1 మైనస్ 2 sin స్క్వేర్ x బై 2 వస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇక్కడ రాస్తున్నా. చూడండి, ఇక్కడ ఒక sin x బై 2, ఇక్కడ sin x బై 2 క్యాన్సిల్. సో ఇంటెగ్రల్ 2 cos స్క్వేర్ x బై 2 మైనస్ 1 డివైడెడ్ బై, ఇంకా చూడండి మిగిలింది ఇక్కడ
ఉంటుంది. ఈ 2 క్యాన్సిల్ చేయకూడదు. న్యూమరేటర్లో ఇక్కడ 2 ఉన్నప్పుడు కామన్ తీసి చేయొచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా క్యాన్సిల్ చేయకూడదు అనమాట. ఓకే, సో జాగ్రత్తగా చేయాలి. ఎస్, ఇప్పుడు చూడండి ఇక్కడ కాస్ x/2 ఉంది, ఇక్కడ సైన్ cos3x/2 ఉంది. ఓకే, మిగిలింది అట్లనే రాసేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే sin² x/2 ఉంటుంది. డినామినేటర్ ఇక్కడ cos³ x/2 ఉంది కదా, సో దాన్ని కూడా నేను cos² x/2 లాగా రాస్తున్నాను. అంటే tan² x/2 వస్తుంది. ఇక్కడ ఇంకొక cos x/2 మిగులుతుంది, ఇక్కడ ఇచ్చేస్తున్నా. అప్పుడు cos x/2 cos x/2 cos² x/2. ఇంకొకసారి చూడండి, ఇక్కడ sin x/2 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, న్యూమరేటర్లో ఉన్నదాన్ని అలా రాస్తాను. ఇంకా ఏముంటుంది ఇక్కడ sin² x/2. డినామినేటర్లో cos³ ఉంది. డినామినేటర్ని కూడా స్క్వేర్గా మార్చేయాలి. అంటే cos³ ఒక cos x/2ని ఇక్కడ ఇచ్చేసి cos x/2కి, అప్పుడు cos² x/2, ఇక్కడ cos² x/2 ఉంది. sin² cos² tan² x/2. ఓకే, అప్పుడు మళ్ళీ దీన్ని డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే cos² x/2 క్యాన్సిల్ అయిపోతుంది. 1/cos sec² ఇంటిగ్రేషన్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, అదే మీరు ఇక్కడ 2 sin² దీన్ని అంటే cos xని ఇన్ టర్మ్స్ ఆఫ్ మీరు సైన్లో రాసుకుంటే 1 - 2 sin² x అట్లా రాస్తే రాదనమాట. ఓకే, ఎస్. మరి నెక్స్ట్ స్టెప్, so that is equal to integral, so 2 cos² x/2 minus 1 divided by 2 cos² x/2 into దీన్ని ఏం రాసుకోవచ్చు, tan² x/2 dx plus c. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. చూడండి, ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న ఫస్ట్ టర్మ్ని డినామినేటర్తో డివైడ్ చేద్దాం. సో 2 cos² x/2 బై 2 cos² x/2 మైనస్ 1/2 cos² x/2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇంటూ పక్కన tan² x/2 ఉంటుంది dx ప్లస్ c. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్, ఇక్కడ 2 క్యాన్సిల్ మొత్తం అయిపోద్ది, ఇంకా 1 ఉంటుంది మైనస్ 1/cos² x/2 sec², 1/cos sec, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వస్తుంది. 1/2 sec² x/2 ఇంటూ tan² x/2 dx ప్లస్ c. ఇప్పుడు ఈ 1తో దీన్ని మల్టిప్లై చేద్దాం. 1/2 sec² x/2తో tan² xని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ నోట్ చేస్తున్నా. సో దట్ ఈస్ y ఇంటూ ఇంకా IF ఏంటి tan³ x/2 ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1 ఇంటూ tan² x/2 dx, అంటే tan² x/2 మైనస్ 1/2 ఉంది ఇంటెగ్రల్ sec² x by 2 into tan² x/2 dx plus c. ఓకే, సో ఇంటెగ్రల్ sec² x కి tan x ఫార్ములా, ఇంటెగ్రల్ sec² x కి లేదు. సో ట్రిగనామెట్రీ ఐడెంటిటీ నుంచి చూడండి, sec² x మైనస్ tan² x ఏం రాసుకోవచ్చు ట్రిగనామెట్రీ ఐడెంటిటీ ప్రకారం 1. ఇక్కడ నీకేం కావాలి, tan² x/2 అంటే ఇది కావాలి. సో ఆ మైనస్ టర్మ్ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ప్లస్ అయిపోతుంది. ఈ +1 లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది. చూడండి, tan² xని sec² x మైనస్ 1 రాయొచ్చు. ఇక్కడ బై 2లో ఉంది కాబట్టి sec² x/2 మైనస్ 1 రాయొచ్చు. సో దట్ ఈస్ ఈక్వల్ టు sec² x/2 మైనస్ 1 ఇంటూ పక్కన dx ఉంటుంది. ఇది ఇలానే రాస్తున్నా. ఓకే, చూడండి, మళ్ళీ ఇంకా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తున్నా. ఇంటెగ్రల్ sec² x/2 tan x, ఇంటెగ్రల్ sec² x tan x
మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, చేసి డినామినేటర్లో వేయాలి. అంటే 1/2 ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/2. ఓకేనా, మైనస్. ఇప్పుడు చూడండి ఇది ఏ ఫార్ములా లాగుందంటే ఇంటెగ్రల్ f dash of x into f of x whole power n into dx is equal to f of x whole power n plus 1 by n plus 1. ఈ ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. ఓకే, అయితే టాన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీరు దేన్ని తీసుకోవాలంటే టాన్ ఎక్స్ అనమాట. ఎన్ అంటే పవర్లో ఏంది 2 అనమాట. కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే పక్క టర్మ్ వస్తుంది. మళ్ళీ x/2 యొక్క డిఫరెన్షియేషన్ 1/2. ఓకేనా, డిఫరెన్షియేషన్. ఓకే, దేన్నైతే ఎక్స్ అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి, 1/2 మొత్తం ఉంది కాబట్టి. సో ఏం రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్. ఓకే, పవర్ n + 1 అంటే 2 + 1/2 + 1 అంటే టాన్ క్యూబ్ x/3 అంతే. కాబట్టి ఆ ఫార్ములాని కంపేర్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్, దాని యొక్క డిఫరెన్షియేషన్ పక్కన ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ x/2, మళ్ళీ x/2 యొక్క డిఫరెన్షియేషన్ 1/2. అది ఇంటూలోనే ఉండాలి, డిఫరెన్షియేషన్లో ఇంటూ, అదే ఇంటిగ్రేషన్లో డివిజన్లో ఉండాలి. ఓకే, ఎస్ ప్లస్ సి. సో లాస్ట్ స్టెప్, ఈ 1/2 న్యూమరేటర్కి వెళ్తే 2 అవుతుంది. సో కాబట్టి ఇంకా లెఫ్ట్ సైడ్లో y ఇంటూ టాన్ క్యూబ్ x/2 ఈజ్ ఈక్వల్ టు 2 into tan x/2 minus 1/3 tan cube x plus c. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.